గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం డిస్కషన్ చేయాలి ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్ ఫస్ట్ ఇయర్ అంటే మాల్ న్యూట్రిషన్ గురించి నేర్చుకుందాం. మాల్ న్యూట్రిషన్లో అంటే పోషకాహార సమస్యలు ఏంటి, పోషకాహార సమస్యలు ఏంటి అంటే ఎక్కువ పిల్లల్లో పోషకాహార సమస్య ఏంటి, మాల్ న్యూట్రిషన్ వల్ల ఒక రెండు ప్రధాన జబ్బులు చిన్నపిల్లలు ఎదుర్కొంటారు. నేను షార్ట్కట్లో రాస్తున్నా, మీరు రాసుకోండి. ప్రధాన జబ్బులు ఏంటి? ఒకటి వచ్చేసి మాల్ న్యూట్రిషన్. మాల్ న్యూట్రిషన్ వలన ఏంటి? ఒకటి మరాస్మస్, రెండు క్వాషియోకర్. మరాస్మస్ అనేది ఇది పిల్లల్లో ఎక్కువగా పిండి పదార్థాల లోపం వల్ల వస్తుంది. పిండి పదార్థాలు నథింగ్ బట్ కార్బోహైడ్రేట్స్ లోపం వలన వస్తుంది. సెకండ్ ఏంటి? సెకండ్ వచ్చేసి క్వాషియోకర్ ఎందుకు వస్తుందంటే చిన్నపిల్లల్లో మాంసకృతుల లోపం వలన వస్తుంది. మాంసకృతులు నథింగ్ బట్ ప్రోటీన్ లోపం వల్ల వస్తుంది. ఈ లోపాలు అనేవి పిల్లల్ని ఎంతో మాల్ న్యూట్రిషన్కి గురి చేస్తాయి. ముఖ్యంగా పిఈఎం అనేది ఒకటి ఉంది. పిఈఎం అంటే ప్రోటీన్, పిఈఎం ప్రోటీన్, ఎనర్జీ, మాల్ న్యూట్రిషన్. ప్రోటీన్, ఎనర్జీ, మాల్ న్యూట్రిషన్ పిఈఎం అంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా ఎగ్జామ్లో. ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్లో రావడానికి చాలా ఆస్కారం ఉన్న క్వశ్చన్ ఇది. పిఈఎం అంటే ప్రోటీన్, ఎనర్జీ, మాల్ న్యూట్రిషన్. ఇది ఎక్కువగా పిల్లలు ఎదుర్కొంటారు. మరి కారణాలు ఏంటి? పిఎం లోపం వలన కారణాలు ఏంటి? పోషకాహార లోపం. పోషకాహార లోపం ఎట్లొస్తుంది మరి? పేదరికం వలన. పేదరికం ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సినవి తినలేరు కదా, అందుకనే పేదరికం కూడా దీనికి కారణం. అండ్ తక్కువ శక్తి కలిగిన ఆహారం అండ్ పేదరికం ఉన్నప్పుడు తిండి లేకపోవడం అండ్ చిన్నప్పుడు తల్లిపాలు ఎక్కువ కాలం తాకపోవడం, తల్లిపాలు నిలిపివేయడం, బియ్యంతో అన్నం నుండి గంజి వార్చడం. అంతే కదా. ఇప్పుడు బియ్యంతో అన్నం వండుతాం. అన్నం వండేటప్పుడు కొంతమంది ఏంటి గంజిని ఏరుతారు. ఆ గంజిలోనే కదా ప్రోటీన్స్ పోయేది. అది కూడా ఒక ప్రధాన లోపం. శరీర శుభ్రత పాటించకపోవడం అంటే హైజీన్ కూడా పాటించకపోవడం ప్రధాన కారణాలు. పిఎం మాల్ న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపం అని అర్థం. మాల్ న్యూట్రిషన్ పోషకాహార లోపం. ఇది కూడా పిండి పదార్థాలు అండ్ ప్రోటీన్స్ లోపం వలన ఎక్కువగా ఎదుర్కొంటాం. అర్థమైందిగా. పోషకాహార లోపం అంటే ముఖ్యంగా రెండు పోషకాహార లోపాలు ఏంటంటే మరాస్మస్, క్వాషియోకర్. మరాస్మస్ ఏమో కార్బోహైడ్రేట్స్ లోపం వల్ల వస్తుంది. ప్రోటీన్స్ లోపం
ముఖ్యంగా పేదరికంలో ఉన్నప్పుడు వాళ్ళు సరైన పోషకాలు తీసుకోవడానికి ఉండదు కాబట్టి అదొక లోపం. అండ్ మాల్ న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపం అని అర్థం. ఓకే.